everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకుందాం. రిలేటివ్ ప్రొనౌన్స్ని తెలుగులో సంబంధిత సర్వనామం అని అంటారు. అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు మనము డిఫైనింగ్ క్లాజ్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ క్లాజ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. డిఫైనింగ్ క్లాజ్ని రిస్ట్రిక్టివ్ క్లాజ్ అంటారు, నాన్ డిఫైనింగ్ క్లాజ్ని నాన్ రిస్ట్రిక్టివ్ క్లాజ్ అంటారు. ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. అలానే ఈ థర్డ్ స్టెప్లో రాసినటువంటి డిఫరెంట్ రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటున్నాం. అలానే రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. లాస్ట్కి నో రిలేటివ్ ప్రొనౌన్ రూల్ అంటే ఎక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయవచ్చు, అంటే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయకుండా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. అలానే రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి మీకు ఒక క్విజ్ ఉంటుంది. దాంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీ యొక్క మార్క్స్ని కామెంట్ సెక్షన్లో రాయగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. అసలు రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటి? A relative pronoun connects a relative clause or a dependent clause to an independent clause. ఒక డిపెండెంట్ క్లాజ్ని కానీ రిలేటివ్ క్లాజ్ని కానీ ఇండిపెండెంట్ క్లాజ్తో కలిపేటువంటి ప్రొనౌన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. దీనిని మనము అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దీనిని మనం అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అంటాము. సో జనరల్గా మనకున్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమిటి? హూ, హూ అంటే తెలుగులో ఎవరైతే, హూమ్ ఎవరినైతే, హూస్ ఎవరిదైతే, విచ్ ఆర్ దట్ ఏదైతే ఏవైతే, వాట్ అంటే ఏమైతే, వెన్ ఎప్పుడైతే, వేర్ ఎక్కడైతే, హూ ఎవర్ ఎవరైనా సరే, హూమ్ ఎవర్ ఎవరినైనా సరే, విచ్ ఎవర్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఏమైనా సరే, వేర్ ఎవర్ ఎక్కడైనా సరే. ఇంకా మనం హౌ ఎవర్ గురించి కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో రిలేటివ్ క్లాజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని మనం రిస్ట్రిక్టివ్ క్లాజ్ అని కూడా అంటాము, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ అని కూడా అంటాము. ఫస్ట్ మనము నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏమిటో చూద్దాం. చూడండి, నేమ్లోనే ఉంది కదా నాన్ డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్ జనరల్గా డెఫినేషన్ అంటే ఏంటి? దాని యొక్క అర్థం చెప్పటం లేదా దాని యొక్క మీనింగ్ చెప్పటాన్ని డెఫినేషన్ అంటాం కదా. నాన్ డిఫైనింగ్ అంటే అవి చెప్పే పని లేకుండా లేదా అవి ఉన్నా లేకున్నా కానీ ఒకే అర్థం వచ్చేటువంటి క్లాజెస్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటాము. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ మార్క్ స్మిత్ ఫర్ ఆల్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ సపోర్ట్. నేను మా ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, అతని యొక్క ప్రేమకి మరియు అతని యొక్క సపోర్ట్కి. ఇక రెడ్ మార్క్లో ఉన్నది మార్క్ స్మిత్. దీనిని నాన్ డిఫైనింగ్ క్లాజ్ అంటాము. ఎందుకని? ఒకసారి మార్క్ స్మిత్ తీసేసి సెంటెన్స్ చదవండి. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ సపోర్ట్ అంటే ఏంటి? మార్క్ స్మిత్ అనేది లేకపోయినా కానీ మనకి సెంటెన్స్ అనేది మొత్తం మీనింగ్ వస్తుంది. మై ఫాదరే కదా, నాకు ఎంతమంది ఫాదర్లు ఉంటారు? ఒక్క ఫాదరే ఉంటారు. ఆ ఫాదర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మార్క్ స్మిత్ అని రాయకపోయినా సెంటెన్స్ అదే అర్థాన్ని ఇస్తుంది. ఇంకొకసారి చూడండి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్కి ముందు వెనక మనం ఖచ్చితంగా కామాస్ రాయాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇలా సబ్జెక్ట్ ఏంటి? మై ఫాదర్ కదా. ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా ప్రాపర్ నౌన్ కానీ కామన్ నౌన్ కానీ అయి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ రావు నాన్ డిఫైనింగ్ క్లాస్లో. ప్రాపర్ నౌన్ కానీ
కామన్ నౌన్గానే ఉంటుంది. ఇక్కడ మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ కదా, ఈ మార్క్ స్మిత్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మై ఫాదర్. అందుకని ఈ ప్లేస్లో ఎప్పుడూ కూడా కామన్ నౌన్ కానీ ప్రాపర్ నౌన్ కానీ రాయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నిక్ హూ వాస్ టీస్డ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. చూడండి, నిక్ అనేది ప్రాపర్ నౌన్ కదా, మళ్ళీ ప్రాపర్ నౌన్ చెప్పాక ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, హూ వాస్ టీస్డ్, దీన్ని మనం కామాస్ మధ్యలో రాసాము ఎందుకంటే ఇది నాన్ డిఫైనింగ్ క్లాస్. అంటే ఇప్పుడు హూ వాస్ టీస్డ్ అని రిమూవ్ చేసిన సెంటెన్స్ యొక్క అర్థం మారదు. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో ఇందులో సెంటెన్స్ అర్థం మారుతుందా, మారట్లేదు. అందుకని వీటిని నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అంటాము. నాన్ డిఫైనింగ్ క్లాస్కి బిగినింగ్లో మరియు ఎండ్లో మనం కామా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ ఫౌండ్ ద ఆర్టికల్ విచ్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్. జనరల్గా ఫౌండ్ అనే వర్డ్ దేనికి యూజ్ చేస్తాం, మనం ఎతుకుతుంటే దొరికింది అని చెప్పటానికి ఫౌండ్ని యూజ్ చేస్తాం కదా. నాకు దొరికింది అంటే అర్థం ఏంటి, నేను దాని గురించి వెతికాననే అర్థం కదా. నేను ఎతుకుతున్నటువంటి ఆర్టికల్ దొరికింది. అయితే ఈ ఎతుకుతున్న అని చెప్పకపోయినా మనకు అదే అర్థం వస్తుంది, నా ఆర్టికల్ దొరికింది. దొరికింది అంటే నువ్వు వెతికావనే కదా అర్థం. ఈ కామా తర్వాత ఉన్నదాన్ని మనం డిలీట్ చేసినా కానీ అర్థం మారదు. ఈ సెంటెన్స్ని విచ్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ అని డిలీట్ చేసిన కరెక్ట్ మీనింగ్ వస్తుంది, ఐ హ్యావ్ ఫౌండ్ ద ఆర్టికల్. అయితే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అనేది లాస్ట్లో ఉంది కాబట్టి ఫర్ తర్వాత కామా రాయకూడదు. ఈ ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో రిలేటివ్ క్లాజెస్ సెంటెన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి దానికి ముందు వెనక కామా రాసాము. వరాజ్ ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ఇది లాస్ట్లో ఉంది కాబట్టి కామా రాయకూడదు, జస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. సో మీకు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏమిటో అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రూల్స్ అన్నిటిని నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒక్కసారి వాటిని చదవండి. A non-restrictive clause adds additional information to a sentence. Additional information అది అంటే ఆ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సెంటెన్స్ అర్థం మారదు. It is usually a proper noun or a common noun that refers to a unique person, thing or event. ఇది ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్ కానీ కామన్ నౌన్ గురించి మాట్లాడుతుంది. It uses commas to show that the information is additional. మనం కామాస్ ఎందుకు యూస్ చేస్తున్నాం నాన్ డిఫైనింగ్ క్లాజెస్కి, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా అని చెప్పటానికి మనం యూస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. చూడండి, మీనింగ్లో డిఫైనింగ్ అంటే ఏంటి, ఆ సబ్జెక్ట్ని డిఫైన్ చేస్తేనే మనకి మీనింగ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ద స్టూడెంట్ హూ సిట్స్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద రూమ్ ఆస్క్స్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. గదిలో వెనక వైపు కూర్చున్నటువంటి స్టూడెంట్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇక్కడ చూడండి, మనం కామా రాయలేదు కాబట్టి ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని రిమూవ్ చేస్తే సెంటెన్స్ యొక్క అర్థం అనేది మారిపోతుంది. చూద్దాం ఒకసారి. ద స్టూడెంట్ ఆస్క్స్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ద స్టూడెంట్ అన్నాం, ఏ స్టూడెంట్ అడుగుతారో మనకి ఇక్కడ క్లారిటీ లేదు. అదే ద స్టూడెంట్ హూ సిట్స్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద రూమ్, రూమ్లో వెనక కూర్చున్నటువంటి విద్యార్థి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వెనక కూర్చున్నటువంటి విద్యార్థి. ద స్టూడెంట్ అంటే ఎవరు, వెనక కూర్చున్నటువంటి విద్యార్థి. సో హూ సిట్స్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద రూమ్ ఎవరి గురించి మాట్లాడుతుంది, ద స్టూడెంట్ గురించి మాట్లాడుతుంది. ఆ స్టూడెంట్ ఎవరో మనం డిఫైన్ చేస్తున్నాము, ఆ స్టూడెంట్ ఎవరో మనం చెప్తున్నాము. ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే ఆ స్టూడెంట్ ఎవరో మనకి తెలియదు. సో ఇది లేకుండా సెంటెన్స్ యొక్క అర్థం మారిపోతుంది. ఇట్లాంటి వాటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటారు. అందుకని వీటికి మనం కామా రాయకూడదు. కామా రాసాము అంటే వాటిని నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అంటాము. ఆ కామా మధ్యలో ఉన్నదాన్ని తీసేసినా కానీ సెంటెన్స్ అర్థం మారదు, కానీ ఇక్కడ సెంటెన్స్ అర్థం మారిపోతుంది. సెకండ్ సెంటెన్స్ చూడండి, ద జర్నలిస్ట్ whose story I read yesterday has won prizes for her work. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఉన్నది తీసేసాం అనుకుందాం. ద జర్నలిస్ట్ హ్యాస్ ఓన్ ప్రైజెస్ ఫర్ హర్ వర్క్. ఎవరా జర్నలిస్ట్ తెలీదు. అదే ఇది చెప్పాను అనుకోండి, హూ స్టోరీ ఐ రెడ్ ఎస్టర్డే, నేను నిన్న ఎవరి స్టోరీ అయితే చదివానో ఆ జర్నలిస్ట్కి ప్రైజెస్ వచ్చాయి అంటే ఇక్కడ మీనింగ్ అనేది చాలా అర్థవంతంగా ఉంది. రెడ్ కలర్లో ఉన్నది తీసేస్తే మీనింగ్ అనేది మారిపోతుంది, మనం మాట్లాడుతున్నటువంటి జర్నలిస్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ద బుక్ యూ గేవ్ మీ యెస్టర్డే ఈజ్ ఇంట్రెస్టింగ్.
నువ్విచ్చినటువంటి బుక్ ఇంట్రెస్టింగ్ ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నా? నువ్వు నాకు ఇచ్చిన బుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ దట్ యూ గేవ్ మీ యెస్టర్‌డే నేను తీసేశాననుకోండి. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఏదో ఒక బుక్ గురించి మాట్లాడుతున్నా. నువ్విచ్చిన బుక్ గురించి కాదు ఇక్కడ అర్థం. నువ్విచ్చినటువంటి పర్టిక్యులర్ బుక్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి, ఆ బుక్ ఏదో డిఫైన్ చేయాలి. ఏదా బుక్కు? దట్ యూ గేవ్ మీ యెస్టర్‌డే. అందుకని దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాము. ఈ రెడ్ కలర్‌లో ఉన్నాయి మనం రాయకపోతే సెంటెన్స్ యొక్క అర్థం మారిపోతుంది. మరియు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్‌కి మనం కామాస్ రాయకూడదు. అర్థమైందా? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏమిటి? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏమిటో మనం రిలేటివ్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి అంటే ముందుగా మనకి డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ యొక్క అర్థం తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనము విచ్ అండ్ దట్ వీటి గురించి నేర్చుకుందాం. వీటి అర్థం ఏంటి? అవి లేదా అది అని అర్థం. జనరల్గా విచ్ అన్న దట్ అన్న సినానిమ్స్ కదా, కానీ సెంటెన్స్లో మాత్రం మనం వాటిని రీప్లేస్ చేసి రాయకూడదు. ఫస్ట్ దట్ గురించి మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ యూజ్ టు ఇంట్రడ్యూస్ అ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే దట్ని మనం ఎప్పుడూ కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో యూజ్ చెయ్యకూడదు. దీన్ని ఎప్పుడూ కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లోనే యూజ్ చేయాలి. అంటే ఏంటి? కామాస్ పెట్టకూడదు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. మై బుక్స్ దట్ హ్యావ్ రెడ్ కవర్స్ ఆర్ న్యూ. నా బుక్స్కి వేటికైతే రెడ్ కవర్స్ ఉన్నాయో అవి కొత్తవి అని చెప్తున్నాను. అదే దట్ హ్యావ్ రెడ్ కవర్స్ తీసేశారనుకోండి, మై బుక్స్ ఆర్ న్యూ. ఆ సెంటెన్స్ కూడా కరెక్టే, కానీ ఈ అర్థం రాదు. రెడ్ కవర్స్ ఉన్న బుక్స్ న్యూ అనే అర్థం రాదు. నా బుక్స్ అన్నీ కొత్తవే అనే అర్థం వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ లేకపోతే ఒక అర్థం వస్తుంది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఉంటే ఇంకొక అర్థం వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం దట్టే యూజ్ చేయాలి. ఇక్కడ విచ్ అని రాయకూడదు. విచ్ అని రాస్తే రాంగ్ వస్తుంది. ఎందుకో నేను విచ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ద క్లాసెస్ దట్ ఆర్ హెల్డ్ ఎవ్రీ మండే స్టార్ట్ ఎట్ 9 AM. ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నా? ప్రతి సోమవారం జరిగేటువంటి క్లాసెస్ 9 o'clockకి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాను. అలా కాకుండా ఈ రెడ్ కలర్లో ఉన్న ఫ్రేజ్ తీసేసాను అనుకోండి, ద క్లాసెస్ స్టార్ట్ ఎట్ 9 AM. అంటే సోమవారం క్లాసెస్ గురించి మాట్లాడటం లేదు, మనం జనరల్గా క్లాసెస్ గురించి మాట్లాడతాం. సో డిఫైనింగ్ అంటే మనం పర్టిక్యులర్ థింగ్ని డిఫైన్ చేస్తున్నాం. అట్లా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ తోటి మనం ఎప్పుడూ కూడా దట్ అని యూస్ చేయాలి, విచ్ని యూస్ చేయకూడదు. Let us see some more examples. Any book that you like must be good. Any book that you like. నువ్వు ఇష్టపడేటువంటి ఏ బుక్ అయినా సరే మంచిగానే ఉంటుంది. దట్ యూ లైక్. ఓకే, అదే దట్ యూ లైక్ తీసేసి ఎనీ బుక్ మస్ట్ బి గుడ్ అంటే ఏంటి? ఏ బుక్ అయినా మంచిగా ఉంటుంది అని అర్థం. దట్ యూ లైక్ అని యూస్ చేస్తే నీకు ఇష్టమైనటువంటి ఏ బుక్ అయినా మంచిగానే ఉంటుంది అని అర్థం. అంటే ఏంటి? సెంటెన్స్ యొక్క అర్థం మారిపోతుంది మనం రిలేటివ్ డిఫైనింగ్ క్లాస్ గనుక రాయకపోతే. మనము డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గనుక రాయకపోతే సెంటెన్స్ అర్థం మారిపోతుంది. అందుకని మనం ఇక్కడ కామాస్ రాయకూడదు. ద సాంగ్ దట్ యూ సాంగ్ ఇన్ ద కన్సర్ట్ ఈజ్ మై ఫేవరెట్. అలా కాకుండా ద సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ అని అర్థం. ఆ పాట నాకు చాలా ఇష్టం అని అర్థం. ఆ పాట అంటే ఏ పాట తెలీదు. అదే దట్ యూ సాంగ్ ఇన్ ద కన్సర్ట్ అంటే మోర్ క్లారిటీ ఉంటుంది. నువ్వు కన్సర్ట్లో పాడినటువంటి పాట నా ఫేవరెట్. డూ యూ రిమెంబర్ ద మూవీ దట్ వీ వాచ్డ్ లాస్ట్ వీక్? డూ యూ రిమెంబర్ ద మూవీ అన్నాను అనుకోండి, సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. నీకు ఆ మూవీ గుర్తుందా? ఏ మూవీ తెలీదు. అదే దట్ వీ వాచ్ లాస్ట్ వీక్ అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. మనము లాస్ట్ వీక్ చూసినటువంటి మూవీ నీకు గుర్తుందా? ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ద గిఫ్ట్ దట్ మై ఫాదర్ బాట్ వాజ్ మార్వలెస్. ద గిఫ్ట్ వాజ్ మార్వలెస్. ఆ గిఫ్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఏ గిఫ్ట్? క్లారిటీ లేదు, ఏదో గిఫ్ట్. అలా కాకుండా దట్ మై ఫాదర్ బాట్ అంటే మా నాన్న కొన్నటువంటి ఆ గిఫ్ట్ చాలా అద్భుతంగా ఉంది. వుడ్ యూ లెండ్ మీ ద బుక్ దట్ యూ రికమెండెడ్ లాస్ట్ వీక్?
నువ్వు నాకు రికమెండ్ చేసినటువంటి బుక్ ఇస్తావా? అలా కాకుండా వుడ్ యూ లెండ్ మీ ద బుక్ అంటే ఏదో నువ్వు ఆ బుక్ ఇస్తావా అంటున్నావు. ఆ బుక్ అంటే ఏంటో తెలీదు. మీనింగ్ మారిపోతుంది. అందుకని దట్ యూ రికమెండెడ్ అంటే దాని యొక్క అర్థం చాలా అర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ విచ్. వి యూజ్ విచ్ విత్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్తో విచ్ యూజ్ చేయాలి. మరియు విచ్కి ముందు విచ్ రిలేటివ్ క్లాజ్ అయిపోయిన తర్వాత మనం కంపల్సరీ కామాస్ రాయాలి. దట్కి మనం కామాస్ రాసామా? రాయలేదు. ఎందుకంటే దట్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి కామాస్ రాయకూడదు. కానీ విచ్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్తో యూజ్ చేయాలి అండ్ మనం కామాస్ రాయాలి. మై న్యూ బుక్స్ which have black covers are on the desk. చూడండి, ఆ రెడ్ కలర్ పార్ట్ రిమూవ్ చేసి చదివినా కానీ సెంటెన్స్ అర్థం మారదు. మై న్యూ బుక్స్ ఆర్ ఆన్ ద డెస్క్ అంటే అండి, ఈ నౌన్, ఈ ప్రాపర్ నౌన్ ఉంటుంది కదా, లేదా కామన్ నౌన్ ఉంటుంది కదా, వాటిలోనే మనకు అర్థం తెలిసిపోతుంది. వేటి గురించి మాట్లాడుతున్నామో అందులోనే ఉంది అర్థం. నా కొత్త పుస్తకాలు టేబుల్ పైన ఉన్నాయి. అదే నా కొత్త పుస్తకాలకి బ్లాక్ కవర్ వేసి ఉంది అంటే నేను ఏం చేస్తున్నా? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ సెంటెన్స్ని రెండు సెంటెన్సెస్గా ఎలా రాస్తాం? మై న్యూ బుక్స్ ఆర్ ఆన్ ద డెస్క్, దే హ్యావ్ బ్లాక్ కవర్స్ కదా. ఆ న్యూ బుక్స్కే బ్లాక్ కవర్స్ ఉంది. సో ఈ విచ్ హ్యావ్ బ్లాక్ కవర్స్ అనేది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మై న్యూ బుక్స్ విచ్ హ్యావ్ బ్లాక్ కవర్స్ ఆర్ ఆన్ ద డెస్క్. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి కామాస్లో రాసాము. English classes which are held every Monday start at 9 AM. జనరల్గా ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పుడు కూడా ఎవ్రీ మండేనే ఉంటాయి. అవి 9 AMకి బిగిన్ అవుతాయి. సో మళ్ళీ మనం ఎవ్రీ మండే అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. విచ్ ఆర్ హెల్డ్ ఎవ్రీ మండే. దీస్ పేర్స్ ఆఫ్ ప్యాంట్స్ విచ్ నో లాంగర్ ఫిట్ మీ. ఈ ప్యాంట్స్ షుడ్ బి గివెన్ అవే అంటే ఇచ్చేయాలి అని చెప్తున్నాను. ఎవరికో ఇచ్చేస్తాం. జనరల్గా ఎప్పుడు ఇస్తాం? మనము యూజ్ చేయనప్పుడు వాటిని ఇచ్చేస్తుంటాము. సో విచ్ నో లాంగర్ ఫిట్ మీ షుడ్ బి గివెన్ అవే. సో విచ్ నో లాంగర్ ఫిట్ మీ అని రిమూవ్ చేసినా కానీ మనకి సెంటెన్స్ యొక్క అర్థం మారదు. దీస్ పేర్స్ ఆఫ్ ప్యాంట్స్ షుడ్ బి గివెన్ అవే. మై బర్త్డే పార్టీ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఎట్ ద పార్క్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్ అంటే పార్క్లో జరుగుతున్నటువంటి నా బర్త్డే పార్టీ పోస్ట్పోన్ అయింది అని చెప్తున్నాము. అయితే ఎక్కడ జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా మై బర్త్డే పార్టీ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్ అంటే కూడా మనకి అదే అర్థం వస్తుంది. ఈ పార్క్లో జరుగుతుంది అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట మనకి. అందుకని విచ్ ఫ్రేజ్కి బిగినింగ్లో మరి ఎండ్లో మనం కామాస్ రాస్తాం. అంటే ఆ కామాస్ రాసాము అంటే అర్థం ఏంటంటే ఆ ఫ్రేజ్ తీసేసిన సెంటెన్స్ యొక్క అర్థం మారదు. నెక్స్ట్, ఒలివర్ ట్విస్ట్ విచ్ వాజ్ డికెన్స్ సెకండ్ నావెల్ ఈజ్ ఏ క్లాసిక్. ఒలివర్ ట్విస్ట్ రైటర్ ఎవరు? డికెన్స్. అందరికీ తెలుసు అది. ఇప్పుడు విచ్ వాజ్ డికెన్స్ సెకండ్ నావెల్ అని చెప్పకపోయినా మనకి ఒలివర్ ట్విస్ట్ అనగానే హాదర్ గుర్తొస్తారు, డికెన్స్ అని గుర్తొస్తారు, అతని సెకండ్ నావెల్ అని మనకు గుర్తొస్తుంది. అది క్లాసిక్ అని చెప్తున్నాము. అంటే ఒలివర్ ట్విస్ట్ ఈజ్ ఏ క్లాసిక్ అన్నా కూడా అదే అర్థం. అంటే మనము కామాస్ యూజ్ చేసి ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అందుకని విచ్ యూజ్ చేస్తున్నాం. దీన్ని రిమూవ్ చేసినా కానీ అర్థం మారదు. గుర్తుపెట్టుకోండి, దట్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూజ్ చేస్తాం, విచ్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్తో యూజ్ చేస్తాం. అయితే కొన్నిసార్లు ఒకే సెంటెన్స్కి విచ్ యూజ్ చేస్తాం, దట్ యూజ్ చేస్తాం. ఎప్పుడు, ఎలా? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. అవర్ హౌస్ దట్ హ్యాస్ 4 bedrooms ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అవర్ హౌస్ విచ్ హ్యాస్ 4 bedrooms ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఈ రెండు సెంటెన్సెస్ కరెక్టే, కానీ వాటి యొక్క అర్థం వేరుగా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో అవర్ హౌస్ దట్ హ్యాస్ 4 bedrooms అంటే ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే ఏంటి? ఆ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ తీసేస్తే సెంటెన్స్ మారుతుంది కదా. అవర్ హౌస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఆ దట్ అనే ఫ్రేజ్ని తీసేస్తే మీకు ఒకటే హౌస్ ఉంది, అది హైదరాబాద్లో ఉంది అని అర్థము. అలా కాకుండా
దట్ హ్యాస్ 4 bedrooms అని చెప్పాము అంటే నీకు ఒక హౌస్ కాదు, ఒకటి కన్నా ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, అందులో ఒక ఇంటికి 4 bedrooms ఉన్నాయి, ఆ ఇల్లు హైదరాబాద్లో ఉంది అని చెప్తున్నాము. నీకు ఒకటి కన్నా ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. వాటిల్లో ఒక ఇంటికి 4 bedrooms ఉన్నాయి, ఆ ఇల్లు హైదరాబాద్లో ఉంది అని అర్థం. అలా కాకుండా విచ్ హ్యాస్ 4 bedrooms అంటే నీకున్నది ఒకటే ఇల్లు అది హైదరాబాద్లో ఉంది, దానికి 4 bedrooms ఉన్నాయి. అంటే ఏంటి, నీకున్నటువంటి ఒకే ఇల్లు కాబట్టి విచ్ హ్యాస్ 4 bedrooms అని రిమూవ్ చేసినా కానీ సెంటెన్స్ యొక్క అర్థం మారదు. అర్థమైందా? దట్ యూస్ చేస్తే దాని అర్థం ఏంటి, విచ్ అని యూస్ చేస్తే దాని అర్థం ఏమిటో. నెక్స్ట్, మై బైక్ దట్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్ ఇన్ ద గరాజ్. మై బైక్ విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్ ఈజ్ ఇన్ ద గరాజ్. చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో దట్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్ అంటే ఫస్ట్ సెంటెన్స్ అర్థం అంటే నీకు ఒకటి కన్నా ఎక్కువ బైక్స్ ఉన్నాయని అర్థం. ఫస్ట్ సెంటెన్స్లో నీకున్నటువంటి ఒకటి కన్నా ఎక్కువ బైక్స్లో ఒక బైక్కి చిరిగినటువంటి సీట్ ఉంది, ఒక్క బైక్కే ఉంది చిరిగినటువంటి సీటు, అది ఎక్కడుంది, గరాజ్లో ఉంది. ఓకే, అదే సెకండ్ సెంటెన్స్ అర్థం ఏంటంటే నీకున్నది ఒకే ఒక్క బైక్, దానికి చిరిగిన సీట్ ఉంది, అది గరాజ్లో ఉంది. అంటే విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్ అనే ఫ్రేజ్ రిమూవ్ చేసిన సెంటెన్స్ అర్థం మారదు. మై బైక్ ఈజ్ ఇన్ ద గరాజ్, నీకు ఒకటే బైక్ ఉంది కదా, మళ్ళీ దానికి ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇచ్చినా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్ప కంపల్సరీ ఇన్ఫర్మేషన్ కాదు. అదే దట్ యూస్ చేసామంటే అది కంపల్సరీ ఇన్ఫర్మేషన్. దట్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్, నీకు ఒకటి కన్నా ఎక్కువ బైక్ ఉన్నాయి, మై బైక్ ఈజ్ ఇన్ ద గరాజ్ అంటే నీకున్న బైక్లలో ఏ బైక్ గరాజ్లో ఉందో మనకు తెలియదు కాబట్టి దట్ అని యూస్ చేస్తున్నాం. దట్ హ్యాస్ ఏ బ్రోకెన్ సీట్. నెక్స్ట్, హూ, హూమ్, హూస్, వీటి గురించి నేర్చుకుందాం. హూ అంటే ఎవరైతే అని అర్థం. అయితే హూని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూస్ చేయొచ్చు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో కూడా యూస్ చేయొచ్చు. హూని ఎప్పుడు యూస్ చేస్తాము అంటే హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కదా, ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అవుతుందో అప్పుడు దీన్ని మనం యూస్ చేస్తాం, అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్కి అవుతుందో అప్పుడు యూస్ చేస్తాం. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ద పీపుల్ హూ బోర్డెడ్ ద ప్లేన్ ఆర్ మై ఫ్రెండ్స్. ఎవరైతే విమానం ఎక్కారో వారు నా స్నేహితులు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద పీపుల్ బోర్డెడ్ ద ప్లేన్ కదా, ద పీపుల్ బోర్డెడ్ ద ప్లేన్, ఎవరు ఎక్కారు ప్లేన్ని, పీపుల్ అనేది సబ్జెక్ట్. అయితే రిలేటివ్ ప్రొనౌన్ హూని యూస్ చేసి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరైతే ఎక్కారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం కదా, పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ క్లాస్. ఇది సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ బోర్డెడ్, బోర్డెడ్కి సబ్జెక్ట్ కదా హూ అనేది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ ఏమంటే పీపుల్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి హూ అనేది సబ్జెక్ట్, అందుకని మనం హూ యూస్ చేయాలి. ద పీపుల్ ఇస్ ద సబ్జెక్ట్. ద పర్సన్ హూ ఆస్క్డ్ మీ ఫర్ ద అడ్రస్ ఈజ్ హర్ ఫ్రెండ్. నన్ను అడ్రస్ అడిగినటువంటి వ్యక్తి ఆమె యొక్క స్నేహితురాలు. హూ ఆస్క్డ్, హూ తీసేసేయండి, ద పర్సన్ ఆస్క్డ్ మీ. ద పర్సన్ అనేది సబ్జెక్ట్ కదా, మనం హూ యూస్ చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ద పర్సన్ గురించే మాట్లాడుతున్నాం. ఎవరైతే నన్ను అడ్రస్ అడిగారో, ఏ వ్యక్తి అయితే నన్ను అడ్రస్ అడిగాడో, సో హూ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఆస్క్డ్. ఆస్క్డ్కి సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ అయినటువంటి ద పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ యూస్ చేసాం. ఐ వాంట్ టు నో ద పర్సన్ హూ మేడ్ దిస్ బిర్యానీ. ఎవరు తయారు చేశారో, బిర్యానీ తయారు చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ యూస్ చేయాలి, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. చిల్డ్రన్ హూ ఈట్ వెజిటేబుల్స్ ఆర్ లైక్లీ టు బీ హెల్దీ. వెజిటేబుల్స్ తినేటువంటి పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. అదే హూ ఈట్ వెజిటేబుల్స్ తీసేసామనుకోండి ఏమవుతుంది, చిల్డ్రన్ ఆర్ లైక్లీ టు బి హెల్దీ, ఈ అర్థం రాదు ఆ సెంటెన్స్లో.
సో వెజిటేబుల్స్ తినేటువంటి పిల్లలు, ఇక్కడ పిల్లలు అనేది సబ్జెక్టు, దాని గురించి మాట్లాడుతున్నాం, అందుకని హూ యూస్ చేయాల్సి ఉంటుంది. దోస్ హూ హ్యావ్ రిటన్ ఎగ్జామ్స్ కెన్ గో, ఎగ్జామ్స్ రాసిన వారు వెళ్ళవచ్చు. ద చైల్డ్ హూ క్రైడ్ ఎస్టర్డే ఈజ్ మై నీస్, నిన్న ఏడ్చినటువంటి అమ్మాయి, ఎవరు ఏడ్చారు? ద చైల్డ్. సో ఏడ్చిన అనే దానికి సబ్జెక్ట్ చైల్డ్, ద చైల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ యూస్ చేశాము. అయితే ఇప్పటి వరకు మీరు చూసినటువంటి హూ సెంటెన్సెస్ అన్నీ కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెసే కదా, ఎక్కడా కూడా మనం కామాస్ రాయలేదు. ఒకసారి చూడండి, ముందు స్లైడ్లో మనం హూకి ఎక్కడ కూడా కామా రాయలేదు, హూ ముందు కానీ హూ ఫ్రేజ్ తర్వాత కానీ మనం కామాస్ రాయలేదు. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ 2 సెంటెన్సెస్లో మనం హూకి ముందు హూ ఫ్రేజ్ తర్వాత మనం కామాస్ రాయలేదు. కానీ లాస్ట్ సెంటెన్స్ చూడండి, ద గర్ల్ హూ సేవ్డ్ ద లిటిల్ బాయ్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్. ద గర్ల్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్. హూ సేవ్డ్ ద లిటిల్ బాయ్ రిమూవ్ చేసినా కానీ ఆ అమ్మాయి అప్రిషియేట్ చేశారు కదా అందరూ, సో ఆ అమ్మాయి ఏం చేసిందో అందరికీ తెలుసు. సో ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. హూని మనం డిఫైనింగ్ మరియు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూస్ చేయవచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు యూజ్ హూమ్. హూమ్ మీన్స్ ఎవరినైతే, ఎవరికైతే. దీనిని మనము ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్గా యూస్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము హూమ్ని యూస్ చేస్తాము. ద కజిన్ హూమ్ వి మెట్ ఎట్ ద పార్టీ వెంట్ టు ద యుఎస్ఏ. హూమ్ తీసేస్తే సెంటెన్స్ ఏంటి? వి మెట్ ద కజిన్. వి మెట్ ద కజిన్. వి అనేది సబ్జెక్ట్, మెట్ అనేది వర్బ్, ద కజిన్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వి గురించి మాట్లాడుతున్నామా, ద కజిన్ గురించి మాట్లాడుతున్నామా? ద కజిన్ గురించి మాట్లాడుతున్నాం, అందుకని హూమ్ రాసాము. అదే హూ ఎప్పుడు రాస్తాం? సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే హూ రాస్తాం. మేము పార్టీలో ఎవరినైతే కలిసామో ఆ కజిన్, మేము పార్టీలో ఏ కజిన్ అయితే కలిసామో ఆ కజిన్ యుఎస్ఏ వెళ్ళాడు అని చెప్తున్నాము. The relative pronoun is the object of the verb met. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. The person whom you met is my friend. You met the person కదా, you met the person. The person అనేది ఆబ్జెక్ట్, అందుకని whom రాసాం. ఈ whom ఎవరిని రిఫర్ చేస్తుంది? The personని. The person whom you spoke to is my younger brother. You spoke to the person. ద పర్సన్ అనేది ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూమ్ రాయాలి. ద బాయ్ హూమ్ ఐ మెట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఏ డాక్టర్. ఐ మెట్ ద బాయ్ కదా, ద బాయ్ అనేది ఆబ్జెక్ట్, అందుకని హూమ్ రాయాలి. ద బాయ్ హూమ్ ఐ మెట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఏ డాక్టర్. నెక్స్ట్ హూస్. హూస్ అంటే ఎవరిదైతే. ఈ హూస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ రిలేటివ్ క్లాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్. మనకి పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏమున్నాయి? మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, యువర్ అండ్ దేర్. ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్ కదా. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ ప్లేస్లో మనం హూస్ అని యూస్ చేయాలి. హూస్ నేను మీకు 2 సపరేట్ సెంటెన్సెస్ తీసుకొని తర్వాత వాటిని యాడ్ చేస్తే ఎలా వస్తుందో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. My sister has a 17-year-old daughter. Her ambition is to be a photographer. ఈ 2 సెంటెన్సెస్ని మనం హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూస్ చేసి ఎలా జాయిన్ చేస్తామో చూడండి. మై సిస్టర్ హ్యాస్ ఎ 17-year-old daughter whose ambition is to be a photographer. మనం ఏ వర్డ్ని ఒమిట్ చేసాము? హర్ అనేటువంటి పొసెసివ్ అడ్జెక్టివ్ని తీసేసి హూజ్ అని రాసాము. అంతే, 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసుకుంటూ హూస్ తోటి పొసెసివ్ అడ్జెక్టివ్ని రిమూవ్ చేసేసేయాలి. ఐ హ్యావ్ ఏ బ్రదర్, హిస్ కార్ ఈస్ రెడ్. హిజ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ కదా, సో ఈ రెండింటిని జాయిన్ చేసి హూజ్ అని రాయాలి. ఐ హ్యావ్ ఏ బ్రదర్ హూస్ కార్ ఈస్ రెడ్. హూస్ కార్ ఈస్ రెడ్. షీ హ్యాస్ ఏ బైసికల్, ఇట్స్ టైర్స్ ఆర్ ఫ్లాట్.
ఇట్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. షీ హ్యాస్ ఏ బైసికల్ హూస్ టైర్స్ ఆర్ ఫ్లాట్. హూస్ టైర్స్ ఆర్ ఫ్లాట్. జాన్ హ్యాస్ ఏ డాగ్ హిస్ టైల్ ఈజ్ బ్లాక్. హిజ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, అందుకని హిజ్ ప్లేస్లో మనం హూజ్ అని రాసాము. జాన్ హ్యాస్ ఏ డాగ్ హూస్ టైల్ ఇస్ బ్లాక్. ఐ నో ఏ ఉమెన్ హూస్ ఫాదర్ ఈజ్ ఎ డెంటిస్ట్. దీని రెండు సెంటెన్సెస్గా ఎలా రాస్తాం? ఐ నో ఏ ఉమెన్ హర్ ఫాదర్ ఈజ్ ఎ డెంటిస్ట్. ఆ హర్ ప్లేస్లో మనం హూస్ అని రాస్తాం. దీనిని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇంతవరకు మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూస్ చేసాం. ఈ లాస్ట్ సెంటెన్స్ అనేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అనిల్ హూస్ ఫాదర్ ఈజ్ ఎ టీచర్ ఫర్గాట్ హిజ్ మొబైల్. హూస్ ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అనేటువంటి నాన్ డిఫైనింగ్ క్లాజ్ని రిమూవ్ చేసినా కానీ మనకి సెంటెన్స్ అర్థం మారదు. అనిల్ ఫర్గాట్ హిజ్ మొబైల్. అనిల్ ఫర్గాట్ హిజ్ మొబైల్. అనిల్ హూస్ ఫాదర్ ఈజ్ ఎ టీచర్ ఫర్గాట్ హిజ్ మొబైల్. ఇప్పుడు మనం వాట్ గురించి తెలుసుకుందాం. వాట్ అంటే అర్థం ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్గా ఏమైతే. We use the relative pronoun what when we do not mention the noun that we are describing. మనం ఏ నౌన్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ నౌన్ గురించి మనం చెప్పినప్పుడు వాట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని యూస్ చేస్తాం. ఐ హర్డ్ వాట్ యూ సెడ్. యూ సెడ్ సంథింగ్ కదా, అది నౌన్ కదా, దాని గురించి మనకు తెలియదు, అందుకని వాట్ అని యూజ్ చేయాలి. ఐ హర్డ్ వాట్ యూ సెడ్. నువ్వు ఏమైతే చెప్పావో అది నేను విన్నాను. ఏమైతే చెప్పావో, అవి ఏమి చెప్పావో మనం చెప్పట్లేదు కాబట్టి వాట్ అని యూజ్ చేసాం. ఐ లైక్ వాట్ యు ఆర్ వేరింగ్. నువ్వు ఏమి ధరించావో చెప్పట్లేదు, అందుకని వాట్ యూజ్ చేసాం. ఐ లైక్ వాట్ యు ఆర్ వేరింగ్. ఐ నో వాట్ దే కుక్డ్. వాళ్ళు ఏం వండారో చెప్పట్లేదు, అందుకని వాట్ యూజ్ చేసాం. ఐ నో వాట్ దే కుక్డ్. వాళ్ళు ఏమైతే వండారో అది నాకు తెలుసు. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ టు నైట్. నేను తినేది ఏమిటో నాకు తెలియదు. హీ టోల్డ్ అస్ వాట్ హీ డిడ్ ఎస్టర్డే. అతను ఏం చేశాడో చెప్పట్లేదు, అందుకని వాట్ యూజ్ చేసాం. హీ టోల్డ్ అస్ వాట్ హీ డిడ్ ఎస్టర్డే. అందుకని వాట్ దట్ అనేవి రీప్లేస్మెంట్ కాదు. వాట్ యూసేజెస్ వేరు, దట్ యూసేజెస్ ఆర్ డిఫరెంట్. ఒకసారి చూద్దామా? వాట్ యూస్ చేస్తే ఏంటి, దట్గా యూస్ చేస్తే ఏంటి, వాటి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. చూడండి, ఐ రియల్లీ లైక్ ద ఫుడ్ దట్ యూ మేడ్ లాస్ట్ నైట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఐ రియల్లీ లైక్ ద ఫుడ్ వాట్ యూ మేడ్ లాస్ట్ నైట్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. ఎందుకని? మనం ఇప్పుడే అనుకున్నాం కదా, యూ మేడ్ లాస్ట్ నైట్. యూ మేడ్, నువ్వు ఏం చేసావో అది నాకు నచ్చింది అని చెప్పాలి. నువ్వు ఏం చేసావో అది మెన్షన్ చెయ్యనప్పుడు వాట్ యూస్ చేయాలి. నువ్వు ఏమి చేసావో మెన్షన్ చేసినప్పుడు దట్ యూస్ చేయాలి. యూ మేడ్, ఏం చేసావు నువ్వు? ఫుడ్. యూ మేడ్ ద ఫుడ్ అంటే నువ్వేం చేసావో మెన్షన్ చేశాం కదా, అందుకని దట్ యూస్ చేయాలి, వాట్ యూస్ చేయకూడదు. మరి ఇదే సెంటెన్స్ని వాట్ యూస్ చేసి ఎలా చెప్పాలి? ఐ రియల్లీ లైక్ వాట్ యూ మేడ్ లాస్ట్ నైట్. చూడండి, ఫుడ్ డిలీట్ చేసేస్తే అప్పుడు వాట్ అనేది కరెక్ట్. ఐ రియల్లీ లైక్ వాట్ యూ మేడ్ లాస్ట్ నైట్. నువ్వు రాత్రి ఏమైతే చేసావో అది నాకు బాగా నచ్చింది. సో ఇలా నౌన్ని మెన్షన్ చేయనప్పుడు మనం, ఇట్లా నౌన్ మెన్షన్ చేయనప్పుడే వాట్ యూస్ చేయాలి. అదే నౌన్ని మెన్షన్ చేస్తే మనం దట్ యూస్ చేయాలి. ఈ రెండు రీప్లేస్ చేయలేము. వాట్ ఉన్నప్పుడు దట్, దట్ని వాట్ తోటి రీప్లేస్ చేయకూడదు. ఇప్పుడు మనం వేర్, వెన్ అండ్ వై అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. జనరల్గా ఈ 3 అనేటివి రిలేటివ్ యాడ్వర్బ్స్ అనమాట. రిలేటివ్ యాడ్వర్బ్స్ ఇవి. కానీ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇన్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, నాట్ ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో మనం వీటిని ఎట్ విచ్, ఆన్ విచ్, ఫర్ విచ్కి బదులుగా యూస్ చేస్తాం. సో వేర్ని ఎట్ విచ్కి బదులుగా వేర్ యూస్ చేస్తాం ఎప్పుడైతే ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నామో. వెన్ని ఆన్ విచ్కి రీప్లేస్మెంట్లో యూస్ చేస్తాము టైం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు. వైని
ఫర్ విచ్ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం? రీజన్ చెప్పాలి అని అనుకున్నప్పుడు. ఐ నో ఏ రెస్టారెంట్ వేర్ ద ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్. ఈ వేర్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? రెస్టారెంట్ గురించి మాట్లాడుతుంది. ఏ రెస్టారెంట్‌లో అంటే లొకేషన్ కదా! వేర్. ఫుడ్ అయితే బావుంటుందో ఆ రెస్టారెంట్ నాకు తెలుసు అని చెప్తున్నాము. అయితే చూడండి వేర్ ప్లేస్‌లో ఎట్ పెట్టి రాస్తే ఎలా అవుతుందో? ఐ నో ఏ రెస్టారెంట్ ఎట్ విచ్ ద ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్. అయితే ఎట్ విచ్ అని మనం రాయలేము, చెప్పలేము. అందుకని దానికి నియర్ బై ఉన్నటువంటి వర్డ్ ఏంటి? వేర్. అందుకని రిలేటివ్ యాడ్వర్బ్స్‌ని ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్స్‌గా యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద కాలేజ్ వేర్ ఐ స్టడీడ్. దిస్ ఈస్ ద కాలేజ్ ఎట్ విచ్ ఐ స్టడీడ్. ఓకే. ఆ ఎట్ విచ్‌ని మనం చెప్పలేం కాబట్టి, దానికి దగ్గరగా ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? వేర్. అందుకని దాన్ని యూజ్ చేసి రాస్తున్నాం. దిస్ ఈస్ ద కాలేజ్ వేర్ ఐ స్టడీడ్. గ్రాండ్‌మా రిమెంబర్స్ ఎ టైమ్ వెన్ రేడియో షోస్ వర్ పాపులర్. రేడియో షోస్ పాపులర్‌గా ఉన్న అప్పుడు, అప్పుడు అంటే వెన్ కదా! అందుకని వెన్ యూజ్ చేసాం. యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఇన్ విచ్. అయితే ఇన్ విచ్‌ని మనం జనరల్‌గా యూజ్ చేయకూడదు. అందుకని వెన్ యూజ్ చేస్తాం. డూ యూ నో ద రీజన్ వై ద షాప్ ఈస్ క్లోజ్ టుడే? రీజన్స్ చెప్తున్నప్పుడు మనం వై యూజ్ చేసుకోవాలి కదా! అయితే దాని ప్లేస్‌లో యాక్చువల్‌గా ఏం యూజ్ చేయాలి? ఫర్ విచ్. అయితే ఫర్ విచ్‌ని మనం యూజ్ చేయం కాబట్టి, దానికి దగ్గరలో ఉన్నటువంటి మీనింగ్‌ని ఇచ్చే వర్డ్ ఏంటి? వై. అందుకని డూ యూ నో ద రీజన్ వై ద షాప్ ఈస్ క్లోజ్డ్ టుడే అని చెప్తాము. ఇంకా ఏమున్నాయి రిలేటివ్ ప్రొనౌన్స్? వాట్ ఎవర్, హూ ఎవర్, విచ్ ఎవర్, వేర్ ఎవర్, వెన్ ఎవర్, హౌ ఎవర్. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా నేర్చుకుందాం. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఏది కావాలంటే అది చేయవచ్చు. వాట్ ఎవర్ ఏది కావాలంటే అది. ప్లీజ్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ ఇఫ్ యూ ఫీల్ హంగ్రీ. నీకు ఆకలి అయితే ఫ్రిడ్జ్లోంచి నీకు ఏది కావాలంటే అది తీసుకో. ఏది కావాలంటే అది. వాట్ ఎవర్ యూ డూ డోంట్ లూజ్ దిస్ కీ. నువ్వు ఏది కావాలంటే అది చేసుకో, కానీ ఈ కీ మాత్రం పోగొట్టొద్దు. వాట్ ఎవర్ అంటే ఏది కావాలంటే అది అని అర్థం. హూ ఎవర్ ఎవరైనా సరే, ఎవరు వెళ్ళినా సరే, ఎవరు చేసినా సరే, ఎవరు వచ్చినా సరే, ఎవరు తిన్నా సరే అంటాం కదా! ఆ సిచ్యువేషన్‌లో మనం హూ ఎవర్ అని యూజ్ చేస్తాం. హూ ఎవర్ లీవ్స్ లాస్ట్ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. ఎవరైనా సరే లాస్ట్ వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా లైట్స్ టర్న్ ఆఫ్ చేసి వెళ్ళాలి. హూ ఎవర్ యూ ఆస్క్, నువ్వు ఎవరిని అడిగినా సరే యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. హూ ఎవర్ అంటే ఎవరైనా సరే అని అర్థం. చూస్ విచ్ ఎవర్ పెన్సిల్ యూ లైక్. ఏది నచ్చితే అది. ఏదైనా సరే నీ ఇష్టం అంటాం కదా! అప్పుడు విచ్ ఎవర్ అంటాము. చూస్ విచ్ ఎవర్ పెన్సిల్ యూ లైక్. వి విల్ బై విచ్ ఎవర్ కార్ ఈస్ చీపెస్ట్. ఏ కార్ అయితే చీప్‌గా ఉంటుందో ఆ కార్‌ని మేము కొంటాము. ఏదైతే విచ్ ఎవర్. నెక్స్ట్ వెనెవర్. వెళ్ళినప్పుడల్లా, ఎప్పుడెప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడప్పుడు అంటాం కదా! ఆ మీనింగ్‌లో దీన్ని యూజ్ చేస్తాం. వెనెవర్ ఐ గో అబ్రాడ్. నేను ఎప్పుడెప్పుడైతే అబ్రాడ్ ఎళ్తానో, నేను ఎళ్ళిన ప్రతిసారి ఐ టేక్ యాస్ మెనీ పిక్చర్స్ యాస్ పాసిబుల్. వీలైనన్ని చిత్రాలు తీస్తాను. కాల్ ఇన్ వెనెవర్ యూ లైక్. నీకు ఎప్పుడు అనుకూలంగా అనిపిస్తే లేదా నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కాల్ చేయి. ఐ యామ్ ఆల్వేస్ ఎట్ హోమ్. నేను ఇంటి వద్దనే ఉంటాను. వెనెవర్ ఎప్పుడైనా సరే అని అర్థం. వేరెవర్ ఎక్కడైనా సరే. వేరెవర్ యూ లివ్ యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. నువ్వు ఎక్కడైనా నివసించు, నీకు అన్ని వసతులు ఉన్నాయి. యూ కెన్ గో వేరెవర్ యూ వాంట్. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు. హౌఎవర్ ఎలా అయినా సరే. హౌ ఎవర్ ఎలా అయినా సరే. హౌఎవర్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్ ఇట్. నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే నాకు ఇది అర్థం కాదు. ఎలా అయినా సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకైతే అర్థం కాదు. హౌఎవర్ హార్డ్ ఐ ట్రై ఐ కాంట్ డూ ఇట్. నేను ఎలా అయినా కష్టపడ్డా సరే నేను ఇది చెయ్యలేను. ఎలా అయినా సరే హౌఎవర్ అంటే. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి మనం ప్రిపోజిషన్స్ని కూడా యూస్ చేస్తాం. ఆ ప్రిపోజిషన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హూమ్ ఆర్ విచ్.
ఎప్పుడైనా సరే హూమ్‌తో కానీ, విచ్‌తో కానీ ప్రిపోజిషన్ ఉంటే, ఆ ప్రిపోజిషను బిగినింగ్ ఆఫ్ ద హూమ్ లేదా విచ్ అయినా రాయొచ్చు. లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ కూడా రాయొచ్చు. ఎలానో ఇప్పుడు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూమ్‌తో ఎలా రాస్తామో చూద్దాం. ఐ హ్యాడ్ ఎన్ అంకుల్ ఇన్ జర్మనీ ఫ్రమ్ హూమ్ ఐ ఇన్‌హెరిటెడ్ అ బిట్ ఆఫ్ మనీ. నాకు జర్మనీలో ఒక అంకుల్ ఉండేవాడు. అతని నుండి ఫ్రమ్ హూమ్ అతని నుండి నాకు వారసత్వంగా కొంత డబ్బులు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఎక్కడ రాసాం? హూమ్‌కి ముందు రాసాం. ఇదే సెంటెన్స్‌ని ప్రిపోజిషన్ లాస్ట్‌లో రాసి చూద్దాం. ఐ హ్యాడ్ ఎన్ అంకుల్ ఇన్ జర్మనీ హూమ్ ఐ ఇన్వెస్టెడ్ అ బిట్ ఆఫ్ మనీ ఫ్రమ్. 2 సెంటెన్సెస్ కరెక్టే. ఇలా అయినా రాయొచ్చు, అలా అయినా రాయొచ్చు. There was only one person to whom the old man spoke. ఇదే సెంటెన్స్ ఇంకొకలాగా టూని లాస్ట్లో రాసి ఎలా రాస్తారో చూద్దాం. There was only one person whom the old man spoke to. అంటే ప్రిపోజిషన్ని హూమ్తో వచ్చినప్పుడు జనరల్గా హూమ్కి ముందు రాయొచ్చు, లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిలేటివ్ క్లాస్ కూడా రాయొచ్చు. సేమ్ రూల్ అప్లైస్ విత్ విచ్ కూడా అంతే. విచ్కి ముందు రాయొచ్చు, లేదా రిలేటివ్ క్లాస్ తర్వాత కూడా రాయొచ్చు. ఇన్ విచ్ సిటీ డస్ హీ లివ్ ఆర్ విచ్ సిటీ డస్ హీ లివ్ ఇన్. నెక్స్ట్ హూ తోటి రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడూ కూడా ఎండ్ ఆఫ్ ద క్లాసే రాయాలి. హూమ్ తోటి విచ్ తోటి ముందు రాస్తాం, వెనక రాస్తాం. కానీ హూ తోటి ఎప్పుడూ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాసే రాయాలి. మై బ్రదర్ మ్యారీడ్ ఏ గర్ల్ హూ ఐ యూస్ టు వర్క్ విత్ అనాలి. విత్ హూ ఐ యూస్ టు వర్క్ అని చెప్పకూడదు. మై బ్రదర్ మ్యారీడ్ ఏ గర్ల్ హూ ఐ యూస్ టు వర్క్ విత్ అని చెప్పాలి. ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్ షీఈస్ ద వన్ హూ ఐ కెన్ రిలై ఆన్. ఆన్ హూ అని చెప్పకూడదు. నా స్నేహితులందరిలో కూడా నేను ఆమె మీదనే ఆధారపడగలిగేది. నెక్స్ట్ దట్ కూడా ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే రావాలి. ఐ బాట్ సమ్ టెన్నిస్ బాల్స్ దట్ యూ కెన్ ప్లే విత్. ఐ బాట్ సమ్ టెన్నిస్ బాల్స్ దట్ యూ కెన్ ప్లే విత్ అనాలి. విత్ దట్ అని చెప్పకూడదు. నెక్స్ట్ హూస్కి 2 వేస్లో రాయొచ్చు. బిఫోర్ ద రిలేటివ్ ప్రొనౌన్ రాయొచ్చు, లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిలేటివ్ క్లాస్ కూడా రాయొచ్చు. మేరీ whose sister I used to share a house with has gone to work in Australia. ఇదే సెంటెన్స్ని విత్ హూస్ సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. మేరీ విత్ హూస్ సిస్టర్ ఐ యూస్ టు షేర్ ఎ హౌస్ హ్యాస్ గాన్ టు వర్క్ ఇన్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. ఒమిషన్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. ఏ సిచ్యువేషన్లో మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయొచ్చు? 2 సిచ్యువేషన్లో మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయొచ్చు. ఎప్పుడు? ఇది కూడా ఇన్ఫార్మల్గా చెప్పేటప్పుడు మాత్రమే ఒమిట్ చేస్తాము. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో ఒమిట్ చేస్తాము. ఎప్పుడు ఒమిట్ చేయాలి? ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అవుతుందో అప్పుడే ఒమిట్ చేయాలి. మన యొక్క రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అవ్వాలి, ప్లస్ అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయాలి. అయితే రిలేటివ్ ప్రొనౌన్ని మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ కానీ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో కానీ ఒమిట్ చేయకూడదు. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. జర్మన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విచ్ ఐ హ్యావ్ ఫౌండ్ హార్డ్ టు లెర్న్. ఆర్ జర్మన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఐ హ్యావ్ ఫౌండ్ హార్డ్ టు లెర్న్. 2 కరెక్టే. ఇక్కడ విచ్ని మనం ఒమిట్ చేసాము. విచ్ని యూజ్ చేసి మనం ఏం మాట్లాడుతున్నాం? లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్, అందుకని ఇక్కడ విచ్ని ఒమిట్ చేయొచ్చు. ఇది మళ్ళీ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. చూడండి, కామాస్ లేవు, అందుకని ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ విచ్ ఈస్ ద ఆబ్జెక్ట్, అందుకని రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయవచ్చు. She is the singer who I heard on the radio. Who I heard on the radio. ఎవరి గురించి అయితే నేను విన్నానో ఆమె సింగరు. ఇక్కడ కూడా ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ కూడా మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చేయొచ్చు. షీ ఈస్ ద సింగర్ ఐ హర్డ్ ఆన్ ద రేడియో. ఐ హర్డ్
on the radio. I heard about her. I heard her songs on the radio. So, who is the object? The writer who lives in this luxurious mansion had just published his second novel. ఇది కామాస్ ఉన్నాయి కదా, హూ క్లాస్కి ముందు వెనక కామాస్ ఉన్నాయి అంటే ఇదేంటి? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఒమిట్ చెయ్యకూడదు. Now let's see the quiz. The student solved the math problem. The teacher appreciated the student. ఆలోచించండి, ఈ రెండింటిని జాయిన్ చేసి మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేయవచ్చు? The teacher appreciated the student who solved the math problem. ఎవరైతే మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో ఆ స్టూడెంట్ని టీచర్ అప్రిషియేట్ చేసింది. My aunt bought me bag. I love the bag. I love the bag that my aunt bought me. మా ఆంట్ తీసుకొచ్చినటువంటి ఆ బ్యాగ్ నేను ఇష్టపడ్డాను. I love the bag that my aunt bought me. Shanu has played the lead role in the new movie. Shanu is a doctor by profession. Shanu, who is a doctor by profession, has played the lead role in the new movie. ఆల్రెడీ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిందంటే అందరికీ ఆమె ఎవరో తెలుసు కదా. షాను అంటే నా యాక్ట్రెస్. హూ ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షాను. అందుకని దీన్ని మనం కామాస్ మధ్యలో రాసాము. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ about the subject. He is my brother. He moved to New York last year. He is my brother who moved to New York last year. Who అనేది సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ మూవ్డ్, అందుకని మనం హూ రాసాము. Sam won a lottery. Sam is my brother's friend. Sam, who is my brother's friend, won a lottery. Sam won a lottery is also correct. అయితే ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. అండ్ హూ ఈజ్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఈజ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అందుకని దాన్ని మనం కామాలో పెట్టాము. దీనిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్తారు. Nancy borrowed the white bag. Nancy did not return it. Nancy did not return the white bag that she borrowed. Nancy did not return the white bag that she borrowed. We had our college reunion dinner in a restaurant. The restaurant is now closed. We had our college reunion dinner in a restaurant that is now closed. My mom asked me to clean up the box. The box was filled with old clothes we no longer use. My mom asked me to clean up the box which was filled with old clothes which no longer use. It is non-defining relative clause. The students like their English teacher. The English teacher is from Hyderabad. The students like their English teacher who is from Hyderabad. The bottle game is liked by all. Have you played the game? Have you played the bottle game that is liked by all? I hope you have understood what are relative pronouns and what is a non-defining clause and what is a defining clause and what are the relative pronouns and where do we omit relative pronouns and how do we use prepositions with relative pronouns. Thank you for watching. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలిసేంత వరకు హస్తా లుయేగో. అడియోస్.